అల్పపీడన ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వానలు దంచుకొడుతున్నాయి. కోస్తా, రాయలసీమ, తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. అనేక చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తూనే ఉండడంతో సాధారణ జనజీవనానికి అంతరాయం కలిగింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాటర్లు ఎక్కలేవు, లోపలకే ఉన్నాయి, పైకిలే ఉన్నాయి, బయట నాకైతే థియేటర్ కనపాలదు. ఇక పశ్చిమ వాయువ్య దిశగా అల్పపీడనం పయనిస్తూ ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరానికి ఆనుకుని పశ్చిమ మధ్య వాయువ్య బంగాళాఖాతంలో ప్రవేశించింది. ఇది క్రమంగా బలపడి రానున్న 36 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో ఇవాళ రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ఇక మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని సూచించింది. వర్షాలపై ఏపీ సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలని, ప్రజలకు తగు సూచనలు చేయాలని ఆదేశించారు. అన్ని శాఖలు అలర్ట్ గా ఉండాలన్న సీఎం చంద్రబాబు అవసరమైతే కొన్ని జిల్లాలో స్కూళ్లకు సెలవు ప్రకటించాలన్నారు. ఇక విజయవాడలో ఉదయం నుంచి భారీ వర్షం కురుస్తోంది. దీంతో పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. సున్నపు బట్టి వద్ద కొండ చర్యలు విరిగిపడడంతో 2 ఇళ్లు ధ్వంసమయ్యాయి. 3 కొండరాళ్ల కింద చిక్కుకుపోయారు. ఇక వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో చెదురుమదురుగా వానలు కురుస్తున్నటువంటి పరిస్థితి. ఇక మిగతా కొన్ని ప్రాంతాల్లో మాత్రం అధికంగా వర్షపాతం నమోదవుతున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తా ఉన్నాయి. సాధారణ జనజీవనానికి కూడా అంతరాయం ఏర్పడుతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం. కొన్ని ప్రాంతాల్లో పూర్తిగా కార్లు మునిగిపోయిన పరిస్థితి, బస్సు సగం వరకు కూడా మునిగిపోయినటువంటి దృశ్యాలు అయితే మనం చూస్తా ఉన్నాం. ఒకసారి దీనికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ ప్రసాద్ అడిగి తెలుసుకుందాం. ప్రసాద్, పూర్తి డీటెయిల్స్ ఏంటంటే ఇటు 2 తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడుకుంటే అక్కడ చాలా ప్రాంతాల్లో కూడా విస్తారంగా వర్షాలు కురుస్తా ఉన్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా అధికారులకు సూచించడం జరిగింది అప్రమత్తంగా ఉండాలని. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? పవన్ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కనుక నిన్నటి నుంచి కూడా భారీగా వర్షాలు కురుస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో చాలా ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాలు జలమయం కాగా రహదారులను కూడా చెరువులు తలపిస్తున్నాయి. ప్రస్తుతం మనం విజయవాడ పండిట్ నెహ్రూ బస్టాండ్ దగ్గర ఉన్నాము. ప్రధానంగా ఇక్కడ చూస్తే ఈ లో బ్రిడ్జ్ వద్ద మొత్తం నీరంతా నిలబడిపోయింది. రాత్రి అలాగే తెల్లవారుజామున బయలుదేరిన బస్సులు మొత్తం కూడా నీటిలో చిక్కుపోయినాయి. అందులో దాదాపు 2 బస్సుల్లో కూడా దాదాపు 50 మంది ప్రయాణికులు కూడా ఉన్నారు. వారిని తీసుకొచ్చేందుకు కూడా ఈ భారీ వర్షం అడ్డంకిగా మారింది. ఇప్పుడే కొద్దిసేపు క్రితం కారు కూడా ఇరుక్కుపోవడంతో కొంతమంది దాన్ని బయటికి తీసుకొచ్చారు. ఇక అక్కడ మనం చూస్తూ ఉన్నాం, దాదాపు నడుము లోతు పైన దాదాపు గుండె వరకు కూడా లోతు కనిపిస్తుంది. 2 మనుషులు కూడా వెళ్తా ఉన్న పరిస్థితి.
ఇటు మొత్తం ఇటు బస్సులు అటు పైన లారీలు ఆగిపోవడంతో మొత్తం ఈ మార్గం ఇది ప్రధాన రహదారి హైదరాబాద్ విజయవాడకు సంబంధించి కొంచెం ముందుకు దొరకగూడి ఫ్లైఓవర్ కూడా ఉంటుంది. ఫ్లైఓవర్ పై కూడా మొత్తం భారీగా వాహనాలు నిలిచిపోవడంతో ఆ అర్ధరాత్రి నుంచి కూడా ఇదే విధంగా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఉదయం ప్రొక్లైన్ తీసుకొచ్చినప్పటికి కూడా ఈ లోతులు ఎక్కడెక్కడ గొయ్యిలు ఉన్నాయో కూడా కనిపిస్తున్నాయి. పరిస్థితి నేపథ్యంలో సహాయక చర్యలు కూడా చేపట్టలేక మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయారు. వర్షం పూర్తిగా తగ్గుముఖం పడితే ముందు మోటార్ ద్వారా ఈ నీటిని మళ్లించి ఆ తర్వాత అక్కడ ఉన్న బస్సులను బయటికి తీసుకొచ్చేందుకు కూడా ఏర్పాట్లు చేస్తున్నట్టు కూడా చెప్తా ఉన్నారు. ఇక విజయవాడ వ్యాప్తంగా కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక ప్రాంతాల్లో జనజీవనం పూర్తిగా స్తంభించింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ఎక్కడికెక్కడ అందరూ కూడా ఇళ్లకే పరిమితం అయిపోయారు. లోతట్టు ప్రాంతాల్లో అయితే ఆ రహదారులే కాదు ఇళ్లలో కూడా భారీగా నీరు చేరిపోవడంతో మొత్తం సామానంతా ఫస్ట్ మొదటి అంతస్తుకి ఎక్కిస్తున్నారు. మరికొంతమంది మొత్తం మూటలు కట్టుకుని దాచుకునే పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. మరో 2 రోజుల పాటు ఇదే విధంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలందరూ కూడా పూర్తిగా అప్రమత్తంగా ఉండాలని కూడా చెప్తూ ఉన్నారు. ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయం ఉన్నత స్థాయిలో కూడా సమీక్ష ఏర్పాటు చేశారు. అది జిల్లా యంత్రాంగం అన్ని జిల్లాల కలెక్టర్లతో పాటు ఉన్నత స్థాయి అధికారులకు కూడా తగిన ఆదేశాలు జారీ చేశారు. ఎక్కడికక్కడ పూర్తి స్థాయిలో అవసరమైన భద్రతాపరమైన చర్యలు చేపట్టాలి. అక్కడ అవసరమైతే ఆ ప్రత్యేక టీములను ఏర్పాటు చేసి ఎక్కడైతే వారు వరదల్లో చిక్కున్నా లేకపోతే ఈ అక్కడ ఎటువంటి ఇబ్బందులు పడుతున్నా కూడా వారిని ఆ బయటికి తీసుకొచ్చే విధంగా కూడా రెస్క్యూ టీం కూడా సిద్ధంగా ఉండాలని కూడా చెప్తా ఉన్నారు. ఇక ముందుగానే ఎక్కడ ఎటువంటి రోగాలు కావచ్చు లేకపోతే అంటువ్యాధులు ప్రబలకుండా ఈ వర్షం నీళ్ళు ఎందుకంటే చాలా చోట్ల కూడా నిలిచిపోతున్న పరిస్థితి మురుగు నీరు కూడా కలిసిపోతున్న నేపథ్యంలో వివిధ రుగ్మతలు కూడా వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో వైద్యులు కూడా అందుబాటులో ఉంచాలి. అసలు మెడికల్ టీంను కూడా ప్రతి ఏరియాలో కూడా కేంద్రాన్ని ఏర్పాటు చేసి ఎవరైనా అక్కడికి సమాచారం వచ్చినా వాళ్ళు రావడం కానీ వాళ్ళు రాలేని పరిస్థితి ఉంటే వీరైనా అక్కడ తీసుకెళ్లే విధంగా ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని కూడా ఆదేశాలు జారీ చేశారు. ఇక విజయవాడలో చూస్తే మొత్తం ఇటు సింగనగర్, 1 టౌన్, గాంధీనగర్, పరమట వైపు ప్రతి మార్గంలో కూడా పూర్తిగా ఇది ఎక్కడైతే మనం బస్టాండ్ దగ్గర రోడ్లు చూస్తున్నామో ఇదే పరిస్థితి ప్రతి మార్గంలో కూడా ఉన్నాయి. కొన్ని చోట్ల ఇళ్లలో కూడా నీరు చేరి చాలామంది ఇబ్బందులు పడుతూ ఉన్న పరిస్థితి. ఇక మన విజయవాడ చుట్టూ కూడా ప్రధానంగా కొండలు ఎక్కువగా ఉన్న ప్రాంతం, కొండల ప్రాంతంలో ఎక్కువగా వేలాది మంది ప్రజలు నివసిస్తున్న పరిస్థితి. ఈరోజు 2 ప్రాంతాల్లో కొండ చర్యలు కూడా విరిగిపడినాయి. ముఖ్యంగా 1 టౌన్ ప్రాంతంలో కొండ ఎప్పటి నుంచో కట్టిన మెట్లు మార్గం మొత్తం కూడా కూలిపోవడంతో దాని దిగువన ఉన్న 2 ఇళ్లపై కూడా మెట్లు మొత్తం ఇటుకురాళ్ళు కావచ్చు కొండరాళ్ళు కావచ్చు మొత్తం పడిపోవడంతో ఆ 2 ఇళ్ళు ధ్వంసమయ్యాయి. అయితే ప్రజలకు ఎటువంటి ప్రాణాపాయం లేకపోవడంతో స్వల్ప గాయాలతో బయటపడడంతో వారంతా కూడా ఊపిరి పీల్చుకున్నారు. అయినప్పటికీ అర్ధరాత్రి వర్షంలోనే జోరున వర్షంలో పై రేకుల షెడ్డు పడిపోయినప్పుడు కూడా అక్కడే అదేవిధంగా జాగారం చేస్తూ పడిగాపులు పడ్డారు. ఇక మరోవైపు క్రీస్తురాజపురం అమ్మ కళ్యాణ మండపం సమీపంలో ఈరోజు తెల్లవారుజామున మరి పెద్ద కొండరాయి వెడిగి పడుతుందో 2 ఇళ్లపై కూడా పడింది. ఆ 2 ఇళ్లలో ఉన్న 3 కొండరాల కింద ఇరుక్కుపోయారు. అయితే కొద్దిసేపటి క్రితం తాజాగా ఉన్న సమాచారం ప్రకారం ఆ 3లో ఒక మహిళ ఆ కొద్దిసేపటి క్రితం చనిపోయిందని కూడా మనకు సమాచారం అందుతుంది. మరో 2ని కూడా తీసేందుకు అక్కడ స్థానికులు తీవ్రంగా ప్రయత్నిస్తూ ఉన్నారు. ఇక ఇదే విధంగా చాలా చోట్ల కూడా చాలా ఇబ్బందులు పడతా పరిస్థితి ఉంది. ఇక బస్టాండ్ వైపు అన్ని బస్సులు కూడా పూర్తిగా నిలిపివేసి ఇటువైపు ఎటు వాహనాలు కూడా రానివ్వట్లేదు. మరోవైపు విజయవాడ ఇంద్రకీలాద్రికి ఇవాళ శనివారం కూడా కావడంతో నిన్నటి నుంచి కూడా భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది సహజంగా. అయితే వర్షాల కారణంగా ఘాట్ రోడ్డు కూడా పూర్తిగా మూసివేశారు. కేవలం లిఫ్ట్ల మార్గంలోనే వారిని పైకి భక్తుల్ని అనుమతిస్తున్నట్టు కూడా ప్రకటించారు. ఇక ప్రకాశం బ్యారేజీకి సంబంధించి కూడా గత వారం రోజుల క్రితం దాదాపు 7 నుంచి 8 లక్షల క్యూసెక్కుల నీరు వరద నీరు కిందకు విడుదల చేశారు విడతల వారీగా. ఈ నేపథ్యంలో నిన్న నుంచి కురుస్తున్న వర్షాల కారణంగా నిన్న దాదాపు 2 లక్షల క్యూసెక్కులు ప్రకాశం బ్యారేజీకి రాగా ఈరోజు 3 లక్షల పైగా క్యూసెక్కులు నీరు ప్రకాశం బ్యారేజీకి వచ్చేసింది. అక్కడ 12 అడుగుల నీటి మట్టం దాటి ప్రవహించడం భారీగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో వచ్చిన కూడా కిందకు విడుదల చేస్తూ ఉన్నారు. ఇప్పటికే మన దాదాపు 3,20,000 క్యూసెక్కుల నీరు మొత్తం అన్ని గేట్లు పూర్తిగా ఎత్తివేసి కిందకు విడుదల చేస్తున్నట్టు కూడా ఇరిగేషన్ అధికారులు ప్రకటించారు. ఇప్పుడు చాలా చోట్ల కూడా సహాయక చర్యలు చేపట్టాలని భావించినప్పుడు కూడా వర్షాల కారణంగా ఈ సహాయక చర్యలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది. అయినప్పుడు కూడా కొంత చోట్ల మాత్రం సిబ్బంది తమ అవకాశం ఉన్న మేర ప్రయత్నం చేస్తున్నప్పటికి కూడా మరి కొన్ని చోట్ల పూర్తిగా సహాయక చర్యలు నిలిచిపోయి ఇప్పుడు మనం కూడా చూస్తున్నాం. బస్టాండ్ దగ్గర నిన్న ఈరోజు తెల్లవారుజాము నుంచి కూడా ఇదే పరిస్థితి. అటు వెళ్ళాలంటే ఎక్కడ ఏ గొయ్యి ఉందో ఏం జరుగుతుందని అక్కడ ఉన్న పరిస్థితి ఇబ్బంది పడతా ఉన్న పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో వర్షాల కారణంగా ప్రజలు కూడా పూర్తిగా అప్రమత్తంగా ఉండాలి. ఎవరికి వారు సాధ్యంత వరకు స్వీయ రక్షణ చర్యలు చేపట్టాలి. ఒకవేళ ఎటువంటి ఇబ్బంది వస్తే స్థానికంగా ఉన్న అధికారులకు కావచ్చు, పోలీసులకు కావచ్చు, ఫైర్కి కావచ్చు అందరికి కూడా సమాచారం ఇవ్వాలని కూడా చెప్తా ఉన్నారు. ఈ మరో 2-3 నుంచి 3 రోజుల పాటు ఇదే విధంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు కూడా జాగ్రత్తలు తీసుకోవాలని కూడా చెప్తున్నారు. ప్రస్తుతం అయితే జిల్లా యంత్రాంగం కావచ్చు, ప్రతి జిల్లా కలెక్టర్ కూడా మరోవైపు విద్యాసంస్థ కూడా పూర్తిగా సెలవులు ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఏ జిల్లాకు ఆ జిల్లా విద్యాశాఖ అధికారి కలెక్టర్లు కూడా దీనిపై ఈరోజు ఉదయం ఒక ప్రకటన విడుదల చేశారు. భారీ వర్షాల కారణాల నేపథ్యంలో పాఠశాలలు, కళాశాలలు కూడా సెలవులు ప్రకటిస్తున్నారని కూడా చెప్పారు.
ఇక ఈ వర్షాలకు సంబంధించి కూడా పూర్తిగా అన్ని రకాల చర్యలు తీసుకోవాలని చెప్పి ఇప్పటికే చంద్రబాబు ఆయా జిల్లా కలెక్టర్లకు ఆదేశించిన నేపథ్యంలో అసలు చర్యలు చేపడుతున్నారు. ఇక ప్రస్తుతం విజయవాడలో అయితే మాత్రం కొండరాళ్ళు ఎప్పుడేం పడతాయో ఎక్కడ తమ పరిస్థితిని చివరి ఆవేదన ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరో 2 నుంచి 3 రోజుల పాటు అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. అవసరమైతే వెంటనే ప్రభుత్వ యంత్రాంగం సంప్రదించాలంటూ టోల్ ఫ్రీ నెంబర్ కూడా విడుదల చేస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. నవీన్, రైట్, థ్యాంక్ యూ ప్రసాద్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.